చరిత్ర సృష్టించే వాళ్ళు ఎప్పుడూ మాటలు చెప్పరు, చేతలలో చేసి చూపిస్తారు. ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదిస్తారు. పదవులతో ప్రమేయం లేకుండా, పార్టీలతో పొత్తుకు వెళ్లకుండా ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంటారు. ఇలాంటి దృఢ సంకల్పం, కృషి, పట్టుదలతో ముందుకెళ్లిన ఈయన సత్ఫలితాలు సంపాదించడమే కాకుండా మార్గదర్శకంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళ నగర కార్పొరేషన్కు ఆనించి ఉన్న ఎచ్చెర్ల మండలం కుసాలపుర గ్రామం సర్పంచి బాడాన వెంకట జనార్దనరావుది కూడా ఇలాంటి విజయగాథే. పొందూరు మండలం గోరింట గ్రామానికి చెందిన డాక్టర్ అచ్యుతరామయ్య చంద్రవదన దంపతుల కుమారుడైన జనార్దనరావు దశాబ్దాల క్రితం కుశేలపురంలో స్థిర నివాసం ఏర్పరచుకొని తాత తండ్రుల హయాము నుండి నేటి వరకు పరోపకారిగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఏప్రిల్ 16వ తేదీ 1974వ సంవత్సరంలో జన్మించిన వెంకట జనార్దనరావు ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. యువ నాయకునిగా చురుకుగా వ్యవహరించిన వెంకట జనార్దనరావు దేవభూషణరావు సోదరులు ప్రజా సమస్యలు, తోటివారికి సహాయ సహకారాలు అందించడం విషయంలో ముందుంటారు. అందుకే ప్రజల్లో మంచి వ్యక్తులుగా ముద్రపడ్డారు. ఇక గడిచిన 2014 పంచాయతీ ఎన్నికల్లో కుసాలపురం సర్పంచ్గా విజయకేతనం ఎగురవేశారు జనార్దనరావు. 3400 మంది ఓటర్లు, 5200 మంది జనాభా కలిగిన కుశేలపుర పంచాయతీ శ్రీకాకుళం నగరానికి చేరువలో ఉంది. ఈ పంచాయతీ పరిధిలో కుశేలపురం, వెంకటాపురం, యాతపేట, నవభారత్ కూడలి, ఇండస్ట్రియల్ ఏరియా, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలు ఉన్నాయి. బాడాన వెంకట జనార్దనరావు సర్పంచ్గా ఎన్నికైన నాటి నుండి రాజకీయాలకు అతీతంగా పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈయన నిస్వార్థమైన ప్రజాసేవలు చూశాక గ్రామస్తులు, స్థానిక నేతలు సైతం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. దీంతో పంచాయతీలోని అన్ని వీధులకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి 4 ఇళ్లకు ఒక కొలాయి కనెక్షను, కరెంటు పోలు ఉన్న ప్రతి చోట లైటు, మెరుగైన పారిశుద్ధ్యం, ఇలా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా ఎన్నికైన జనార్దనరావు గ్రామ పంచాయతీలలో వాటర్ పైప్ లైన్లు పునరుద్ధరణ, మెయిన్ రోడ్ సుందరీకరణ, అన్ని ప్రాంతాల్లోని LED విద్యుత్ దీపాలు, కాలువలతో కూడిన సీసీ రోడ్లు, స్కూళ్ళు, అంగన్వాడీ భవనాలు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అమలులో పోటీ పడ్డారు. ఈయన కృషికి స్థానిక ఎంపీటీసీ పైడి గోవిందరావు, ఉప సర్పంచ్ పైడి మురళీధర్, 12 వార్డుల సభ్యులు, స్థానికులు, జిల్లా నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తోడ్పాటు అందించడంతో ఫలితాలు సాధించగలిగానని సర్పంచ్ బాడాన వెంకట జనార్దనరావు స్పష్టం చేస్తున్నారు. నా పేరు బాడాన వెంకట జనార్దనరావు అండి. మా ఫాదర్ పేరు అచ్యుతరామయ్య అండి. మా నాన్నగారు BAMS డాక్టర్ గారు అండి. మొదటి మా ఫాదర్ నుండి, మా తాతల నుండి పేదవారంటే చాలా అభిమానం అండి. వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్గా మేము ఎప్పుడూ కష్టపడుతుంటాము. మా ఫాదర్ కూడా అదే రూట్లో ఉండేవాళ్ళు. మా ఫాదర్ తాలూకు ఏం తీసుకొని ఈరోజు నేను కొన్ని గ్రామాల్లో, అలాగే మా కుశేలపురం పంచాయతీలో మేము ఉంటున్నాం కాబట్టి కుశేలపురం పంచాయతీలో గత నుండి వాటర్ ట్యాంక్ తెచ్చి వాటర్ సప్లై చేసి, అలాగే పేదవారు ఎవరైనా వాళ్ళకి ఆర్థిక సాయం కావాలంటే ఆర్థిక సాయం చేస్తూ, చదువుకుంటామంటే చదివిస్తూ, అలాగే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళకు కూడా సేవలు చేస్తూ, మరి కొన్ని హెల్పింగ్గా నేను చేసుకుంటూ వెళ్తుండగా నాకంటూ రాజకీయం అంటే నాకు టచ్ లేదండి. రాజకీయం అంటే ఎటు కూడా నాకు తెలియదండి. జనరల్గా ఏంటంటే నలుగురు కార్యకర్తలుగా మంచివాడివి, నువ్వు సర్వీస్ చేస్తున్నావు, నీలాంటి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నాకు కొంతమంది మోటివేషన్ చేసినందువల్ల నేను రాజకీయాల్లో రావడం జరిగిందండి. అలాగే ఈరోజు రాజకీయంలో వచ్చినాక నాకు అందరూ అభిమానించారండి. అలాగే 9 వార్డులు గెలిపించారు. అలాగే నాకు ప్రెసిడెంట్గా ఇచ్చారు. మా నెంబర్లలోనే వైస్ ప్రెసిడెంట్గా పైడి మురళీధర్ ఎన్నుకున్నాం. అలాగే నెంబర్లు 92 ఇప్పుడు ఉన్న నెంబర్లు కూడా 3 కూడా ఉన్నాం. అలాగే సపోర్ట్ చేస్తున్నారు. గతంలో ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు మనకి సపోర్టబుల్గా ఉండి అన్ని విధాల సలహాలు సూచనలు ఇస్తూ మనం ముందుగా సాగిస్తున్నారండి. ఆయన కూడా మంచివారే. అలాగే కొన్ని కారణాల వల్ల నేను ప్రెసిడెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. అదే పోటీ చేయనందువల్ల అలాగే 252 ఓట్ల మెజార్టీతో నాకు గెలిపించారు. అందరూ నా పంచాయతీలో ప్రతి ఒక్క వాటరు, ప్రతి ఒక్క స్త్రీలు అనే అక్కచెల్లెలు, ఆనందమ్ములు, అలాగే అందరూ నాకు బాగా గౌరవ మర్యాదలు ఇచ్చి నాకు ఎన్నుకొని నాకు పదవినిచ్చి, అలాగే నాకు నేటికి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా గ్రామంలో అందరూ కలిపి నాకు సహకరిస్తూ ముందు నడిపిస్తున్నారండి.
ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొన్ని రోడ్లు కాలువలతో కొన్ని రోడ్లు కాలువలతో కూడుకున్న రోడ్లు కొన్ని వేసానండి. అలాగే వాటర్ లైన్ ఇండస్ట్రీలో వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాగే వాటర్ లైన్ ఏంటంటే ప్రతి 4 ఇళ్ళకి ఒక పైప్ లైన్ వేసి 4 వాటర్ లైన్ ఇండస్ట్రీలు మొత్తం ఇవ్వడం జరిగింది. అలాగే యాతిపేటలో జడ్పీ నిధుల నుండి ఏదో ఒక ట్యాంకు మంజూరు అయిందన్నారు. అది మంజూరు అయ్యేది కట్టించే పర్వాలేదు, లేదని అంటే రాబోయే రోజుల్లో పంచాయతీల నిధులు లేకుండా సొంత నిధులతోనే పైపు లైన్ జరుగుతుంది. అలాగే వెంకటాపురం కూడా ఉందండి. మా ఊర్లో పూర్వం నుండి పైపు లైన్ ఉందండి. ఇంకా కావాల్సిన వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడానికి నిర్ణయించుకున్నాము. కొన్ని రోడ్లు ఉన్నాయండి, మరి ఆ రోడ్లు కూడా ఉన్నాం. అలాగే కాలువలతో కూడుకున్న రోడ్లు వేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుండి కూడా కొన్ని నిధులు వచ్చి ఉంటే ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళమే. ప్రభుత్వం నుండి కొన్ని నిధులు మా పంచాయతీ కొంచెం రావట్లేదు. వచ్చేలాంటే ఇంకా కొంచెం వస్తున్నాయి. ఇంకా బాగా వచ్చేలాంటే మా ఎంపీటీసీ కూడా మాకు సపోర్టబుల్గా ఉన్నారండి. ఆయన టీడీపీ అయినప్పటికీ ఆయన కూడా సపోర్టబుల్గా ఉన్నాయి. ఈ మధ్యన చెప్పానండి ఆయనకు కూడా ఎంపీ ల్యాండ్ ద్వారా లైట్లు తెమ్మని, అలాగే కొన్ని రోడ్లు తెమ్మని అంటే సరే నేను తెస్తాను, కలిసి చేద్దాం, కలిసి గ్రామాన్ని డెవలప్ చేద్దాం అని ఆయన కూడా పైడి గోవిందరావు కూడా చెప్పాడండి. ఎంపీటీసీ పేరు పైడి గోవిందరావు అండి. నాకన్నా ముందు ప్రెసిడెంట్ సర్పంచ్ గారి పేరు పైడి త్రిమూర్తులండి. ఆయన కూడా ఎక్కడ ఏ రోడ్డు వేసినా, ఏ కాలువలు వేసినా, ఎక్కడ ఏ పని చేసినా దగ్గరుండి సలహాలు సూచనలు ఇస్తూ మరీ ముందు నడిపిస్తున్నారండి ఆయన. అలాగే నాకు సపోర్ట్గా గతంలో ఎంపీటీసీ ఉన్నారండి చిగిరిపల్లి సన్నేశ్వరరావు. అలాగే మా వైస్ సర్పంచ్ అండి పైడి మురళీధర్. మా పైడి మురళీధర్ అయితే రిటైర్డ్ ఆర్మీ అండి. ఆయన బాగా హార్డ్గా కష్టపడతారండి. ఆయన ఏ పని అప్పు చెప్పినా ముక్కుసూటికి వెళ్తారండి. చాలా క్లారిటీగా వర్కులు చేస్తున్నాడు ఆయన. ఆయనే మా పంచాయతీలో రోడ్లు అన్నట్లుగా ఆయనకి అప్పు చెప్పానండి. ఆయనే చేస్తున్నాడండి. నన్ను గెలిపించిన నా కార్యకర్తలందరికీ, ప్రజలు మరియు కార్యకర్తలందరూ నన్ను గెలిపించినందుకు నేను ఏ పార్టీలకు కూడా వెళ్లకుండా నేను అన్ని పార్టీలకి అతీతంగా ఉండి అందరితోనూ మంచితనంగా ఉండి మంచిగా ముందుకు వెళ్తున్నానండి. అలాగే మరికొన్ని పనులు కూడా ఉన్నాయండి. ఆ పనులన్నీ చేపించుకొని అందరి మనలో పొందుతానని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. యువ నాయకునిగా ఉన్నప్పటి నుంచి సమాజానికి తన వంతు సేవలు అందించాలన్న దృక్పథంతో జనా ఉండేవారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. గడిచిన కొన్నాళ్లుగా సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, విద్య, వైద్యం, వివాహ శుభకార్యాలకు వెంకట జనార్దనరావు సేవలు అందించేవారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ సర్పంచ్ గారు మా గ్రామానికి సర్పంచ్ ఎన్నికయ్యాక మా ఇంట్లో మనిషిగా మేము గుర్తించామే తప్ప ఏ రోజు కూడా బయట వాళ్ళకి చూడలేదండి. ప్రతి ఒక్కరూ మా ఇంటి మనిషిగా గుర్తించాము మేము. ఇతను సర్పంచ్ అయిన తర్వాత మా ఊరు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిందండి. ఎలాగంటే ఒక రోడ్డు కానీ, పరిశుభ్రం కానీ, ఒక దైవ కార్యక్రమాల విషయంలో కానీ, శ్రీరామ విషయంలో అన్ని విషయాల్లో కూడా అందరినీ కలిపట్టుగా పోతున్నారు తప్ప పార్టీ అతీతంగా ఎటువంటి పార్టీలు కానీ ఎటువంటి ఫీలింగ్స్ కానీ అతను లేవండి. అవసరమైతే అతని ఇంట్లో డబ్బులు పెట్టి మా గ్రామాన్ని డెవలప్ చేశారండి. ఈ వేటకి అర్ధరాత్రి వచ్చి మాకు యజ్ఞం జరిగిందంటే నేను ఉన్నానమ్మా అంటూ బయటకు వచ్చిన వ్యక్తి అతనండి. నిజంగా ఇలాంటి గ్రామంలో నేను పుట్టేందుకు, ఇతను సర్పంచ్ ఆధ్వర్యంలో పెరిగినందుకు ఎంతో గర్వపడుతున్నాం అండి. ఇలాంటి సర్పంచ్ గారు ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాడాన్ జనార్దనరావు ప్రెసిడెంట్గా మేము ఎన్నుకున్నందుకు ఆయన చాలా మంచి పనులు చేశారు. ఒకప్పుడు గ్రామం ఒక లెక్కల్లో ఉండేది, కానీ ఆయన వచ్చిన తర్వాత దాన్ని రూపురేఖలే మార్చేశాడు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఉన్న స్థాయిలో ఉండాలని, ఇంకా ప్రజల్లో ఆయన ఇంకా శుభ్రంగా ఉండాలని, దేవుడు ఇంకా ఆయన ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చాలా మంచి ఆయన. అలాంటోడు ఇంకా చాలా ఉన్న స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పైడి మురళీధరరావు అండి. నేను మా గ్రామ కుశాలపురం తలగా ఉప సర్పంచ్. నేను మా బాడీ మెంబర్స్, తర్వాత మా ప్రెసిడెంట్ గారు, తర్వాత ఎంపీటీసీ గారు అందరం కలిసికట్టుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అనేక పనుల్లో అందరం కలిసిమెలిసి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాము. అలాగే మా సర్పంచ్ గారు అన్నమాట మాకు మంచి ప్రోద్బలంతో, అలాగే మా గ్రామ పెద్దలు, పుర ప్రజలు అందరూ ఏకంగా ఒకటయ్యి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో అందరి అభిప్రాయాన్ని నేను సేకరిస్తూ ముందుకెళ్తున్నాను. సర్పంచ్ గారు అన్నమాట యువకుడు కాబట్టి మా బాడీ మెంబర్స్ కూడా అందరూ యువకులేనే, అందరూ 40 సంవత్సరాల విలువ మెంబర్స్ ఉండడం వల్ల అన్ని విషయాల్లో కూడా చురుగ్గా పాల్పంచుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇంకా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, పుర ప్రజలు అందరూ మాకు సహకరిస్తున్నారు. స్వచ్ఛ భారత్ నియమాలన్నీ పాటిస్తూ మేము ముందుకెళ్తున్నాం. జనహితుడు, ప్రజానాయకుడు, నిస్వార్థ సేవా తత్పరునిగా జనా సేవలు నిరంతరం నిలిచిపోతాయని పేర్కొంటున్న కుసేలుపుర గ్రామస్తులు బాడాన వెంకట జనార్దనరావు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థిస్తున్నారు.